శ్రీ గురుభ్యో నమ. వేసవికాలం రానే వచ్చింది. ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మనిషికి అత్యవసరంగా కావలసినది జలము. ఈ చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 4 నెలలు కూడా ఎవరైతే జలమును దానము చేస్తారో, చలివేంద్ర నిర్వహణ చేస్తారో వారికి అఖండమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మనకు శాస్త్రం చెబుతున్నటువంటి వాక్యం అండి. పితృదేవతలు సంతోషిస్తారు, దేవతానుగ్రహం కలుగుతుంది, పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి. కాబట్టి వీలైన వారు చలివేంద్ర నిర్వహణ అనేది చేయండి. అలా చేయలేము అంటే మీకు వీలున్న రోజున వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ, వాటిని ఒక 10 మందికి కానీ, ఒక 15 మందికి కానీ, ఒక 100 మందికి కానీ, మీ శక్తి కొలది కనీసం ఒక్కరికైనా సరే బాటసారులకు నీరు, ఒక గ్లాసెడ్ నీరైనా ఇవ్వండి. ఎన్ని జలబిందువులు నీరు దానం చేస్తారో, వేసవి కాలంలో దాహం తీరుస్తారో అన్ని బిందువుల సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు, ఎన్ని బిందువులు ఇస్తారో అన్ని బిందువుల పర్యంతము దివ్య సంవత్సరాలు పుణ్యలోకాలు పొందుతారు అని శాస్త్రం చెబుతుందండి. దేవతానుగ్రహము, పితృదేవతానుగ్రహం కూడా కలిగించేటువంటి గొప్ప కార్యక్రమము ఈ యొక్క జలదాన కార్యక్రమం. ప్రపాదానము అంటారు. అక్షయ తృతీయ రోజున విశేషంగా చేస్తారు. చైత్రమాసంలో మొత్తం చేయొచ్చు, ఉగాది నుంచి మొదలుపెట్టి చేస్తారు ప్రపాదానము. అంటే నిండు కుండలో నీరు పోసి, కొత్త కుండను తెచ్చి దాంట్లో నీరు పోసి పంచపల్లవాలు వేసి చక్కగా దాన్ని అలంకరించి బ్రాహ్మణునికి దానం చేస్తే అఖండమైనటువంటి పుణ్యరాశి వస్తుంది అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. దీంతో పాటు గొడుగును, పాదరక్షలను, సువర్ణదానము, భూదానం ఇత్యాదులు కూడా చేయవచ్చు. సరే, అవన్నీ కూడా శక్తి మేర చేసినా కూడా జలదానం అయితే విశేషంగా చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఇక మనుషులకే కాదండి, పక్షులకు కూడా చేయాలి. ఇంట్లో మన బాల్కనీలో కానీ, ప్రహరీ గోడల మీద కానీ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో నీరు పెట్టండి. పక్షులకు నీరు పెడితే మహాపుణ్యం ఉండేది. సమస్త దోషాలను తీసివేస్తుంది, గ్రహ దోషాలను తొలగించేటువంటి ప్రక్రియ ఇది. పశువుల కోసం ఒక చిన్న ప్లాస్టిక్ టబ్ ఒకటి తీసుకోండి, 100 రూపాయలు అవుతుంది, బయట పెట్టేయండి. గోవు నీరు తాగింది అంటే మహాపుణ్యం ఉండదు. ఏ పశువు తాగినా కూడా, గోవే తాగాలని ఏం లేదండి, ఏ పశువు తాగినా కూడా, కుక్క తాగినా, ఏది తాగినా కూడా వాటి దాహము తీరింది అంటే వాటి తృప్తి చెందుతాయి. వెంటనే తృప్తి కలిగేది దాహము తీరడం వల్ల. ఒక జీవి తృప్తి చెందింది అంటే ఎంత పుణ్యరాశి వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దానమును, జలదానమును చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనుషులకు, పక్షులకు, పశువులకు అందరికీ కూడా ఎవరెవరి శక్తిని బట్టి వారు చేయండి. ఇలాగే చేయాలని ఏం లేదు. చలివేంద్ర నిర్వహణ అనేది కొంచెం ఖర్చుతోటి కూడినటువంటి వ్యవహారము అనుకుంటే మీకు శక్తి కొలది ఇంటి వద్దనే ఒక కుండను ఏర్పాటు చేసుకుని అటు ఇటు పోయే వారికి వీలున్నప్పుడు ఇవ్వండి. తప్పైతే చలివేంద్ర నిర్వహణ చేస్తుంటే అందులో పాలు పంచుకోండి. ఒకరోజు అక్కడికి వెళ్ళి వర్క్ చేయండి, వాలంటరీ వర్క్ లాగా చేయండి. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. లేదా చలివేంద్రానికి తాటాకులు లాంటి కప్పులు లాంటివి వేస్తుంటారు కదా, కొన్ని సంస్థలు నిర్వహణ చేస్తుంటాయి. అందులో ఒక పార్ట్నర్, ఒక భాగం అవ్వండి. ఈ విధంగా ఏదో ఒక విధంగా ఈ జలదాన కార్యక్రమంలో భాగం అవ్వండి. సాటి మనిషిని సహాయం చేయమని చెప్పేది సనాతన ధర్మం ఉంది. సనాతన ధర్మం అంటే చాలామంది పూజలు, వ్రతాలు అనుకుంటారు. అవి ఒక భాగం. సాటి మనిషిలో ఈశ్వరుణ్ణి చూసి అతడికి సహాయం చేయడం అనేది సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి పని. కాబట్టి యథాశక్తిగా జలదానము, గోవులకు కూడా గ్రాసము, ఆ యొక్క ఆహారము, నీరు పశువులకు కూడా ఇచ్చి మీ యొక్క పుణ్యరాశిని పెంపొందించుకోండి. మీ పూర్వ పితరులను కూడా తరింపచేయండి. కర్ణుడు అంత దుష్టదృష్టంలో ఒకడైనా కూడా దానము చేతనే చరితార్థుడైపోయాడండి. దానం చేసిన వాడు లోకంలో కీర్తి గడిస్తాడండి. ఆ కీర్తి అనేది ఒక్కనాటికి తరగదు. కాబట్టి మరీ చెబుతూ ఉన్నాను, అందరూ కూడా ఏర్పాటు చేయండి. ఇంట్లో ఖచ్చితంగా పక్షుల కోసం ఏర్పాటు చేయండి, వెంటనే ఏర్పాటు చేయండి. బౌల్స్ ఉంటాయి, చిన్న చిన్న బౌల్స్, ఏముందండి, చిన్న మూతలు పెట్టినా సరిపోతుంది. మీకు మనీ ఉంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లింక్స్ ఉంటే మీకు ట్యాగ్ చేస్తాను ఈ వీడియోలో. కొని తీసుకోండి. మీకు మనీ ఉంటే అవి పెట్టండి, కొని పెట్టండి. లేకంటే మీ అందుబాటులో ఉన్న వాటితో వాటర్ పెట్టండి. చక్కటి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.